హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నవంబర్ మంత్లో రిలీజ్ అయ్యే పథకాల లిస్ట్ వచ్చింది. అవి ఏమేం పథకాలు రిలీజ్ అవ్వబోతున్నాయి, ఈ పథకాలు మీకు వర్తిస్తాయా లేదా, అలాగే ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, అంటే ఏ డేట్న ఈ పథకాలు రిలీజ్ అవుతాయి, సో వాటికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, సో వాటి ద్వారా మీకు ఎంత మనీ వస్తుంది, కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ ప్రాసెస్లో ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. నవంబర్ మంత్ పెన్షన్స్లో డేట్స్లో కొన్ని చేంజెస్ చేశారు. అవి ఏంటి అంటే పెన్షన్స్ ఏ డేట్స్లో ఇస్తున్నారు అంటే నవంబర్ 1 ఆ రోజు శనివారం వచ్చింది, సో ఆ రోజు ఇస్తారు. 2nd హాలిడే సండే, సో నవంబర్ 3 అంటే నవంబర్ 1 సాటర్డే, అలాగే నవంబర్ 3 మండే, ఈ 2 డేస్ని మీ పెన్షన్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు ఈ 2 డేస్లో తీసుకోలేకపోతే నెక్స్ట్ మంత్ ఈ 4000 అలాగే ఆ మంత్ వచ్చి 4000 అంటే మొత్తం 8000 ఒకేసారి తీసుకోవచ్చు. ఈ పెన్షన్స్లో చాలా డౌట్స్ రైజ్ చేస్తున్నారు. రీఅసెస్మెంట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మొన్న అక్టోబర్ 8 నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి వీక్లో ఒక 3 డేస్ ఈ రీఅసెస్మెంట్స్ చేస్తున్నారు. డాక్టర్స్ అవైలబిలిటీ బట్టి, అంటే డాక్టర్స్ ఎక్కడ ఫ్రీగా ఉన్నారో ఎంతమందిని చూడగలరో, సో అంత అవైలబిలిటీ బట్టి వాళ్ళు రీఅసెస్మెంట్స్ అనేవి నోటీసులు అందజేస్తున్నారు. సో ఎవరికైనా ఇంకా పెన్షన్ రీఅసెస్మెంట్ నోటీస్ ఇవ్వకపోతే వెయిట్ చేయండి. మీ ఎంపీడీఓ లాగిన్ కానీ మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో కానీ జనరేట్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 3 months టైం పడుతుంది, అంటే ఈ డిసెంబర్ వరకు. సో అందులోనూ కొంచెం తుఫాను, ఈ క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేదు కదండి. సో కొన్ని రోజులు ఈ రీఅసెస్మెంట్స్ అనేవి పోస్ట్పోన్ చేస్తున్నారు. మళ్ళీ వెదర్ కండిషన్స్ అన్నీ ఓకే అయ్యాక మళ్ళీ రీఅసెస్మెంట్స్ కంటిన్యూ చేస్తారు. సో మీ పెన్షన్ అమౌంట్ అనేది మీకు 40% నుంచి 85%లో కనుక ఉంటే మీకు 6000 పెన్షన్ ఇస్తారు. అలా కాకుండా మీరు బెడ్ రిడన్ అయితే, అలాగే 85% కంటే ఎక్కువ ఉంటే మీకు 15000 మెడికల్ పెన్షన్ ఇస్తారు. అలాగే 40% కూడా లేదు బట్ 60 years అబోవ్ ఉంటే మీకు 4000 వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు. బట్ 60 years లేవు, 40% డిజేబిలిటీ కూడా లేదు అంటే పెన్షన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. మీకు రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ ఇస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి చేయించుకోండి. మీకు కొత్తగా వచ్చే మీ సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ని బేస్ చేసుకుని మీకు పెన్షన్ ఎంత ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుని అదే పెన్షన్ మీకు ప్రతి నెల ఇస్తారు. అపీల్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకా రీఅసెస్మెంట్ జరగకపోతే కనుక మీ పాత సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని అదే పెన్షన్ కంటిన్యూ చేస్తారు. ఈ డిసెంబర్ మంత్ వరకు ఆల్మోస్ట్ మీ పాత పెన్షన్సే కంటిన్యూ చేస్తారు. మీ గ్రామ వార్డు సచివాలయంలో ఆ ఆఫీసర్ తోటి మీరు టచ్లో ఉండండి. అంటే మీ నోటీస్ ఎప్పుడు ఇస్తారు అనేది కనుక్కోండి, అది వచ్చిందా లేదా అన్నది. అది ఎంపీడీఓ గారి లాగిన్ ఆర్ మున్సిపల్ గారి కమిషనర్ గారి లాగిన్లోనే అవుతుంది. సో వాళ్ళ లాగిన్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే ఈ గ్రామ వార్డు సచివాలయంలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఆ లాగిన్ అనేది ఇస్తున్నారు. సో ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ నోటీస్ అప్డేట్ ఎంతవరకు వచ్చిందని వాళ్ళతో ఫాలో అప్లో ఉండండి, మీ గ్రామ వార్డు సచివాలయం వాళ్ళతో. సో పెన్షన్స్ గురించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా, రీఅసెస్మెంట్స్ ఏమైనా డేట్స్ ఏమైనా చేంజ్ అయినా, సో ఆ డేట్స్ అన్నీ కూడా నేను నా ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీరు ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఎప్పుడు ఇచ్చేలాగే ఫ్రీ రేషన్ ఈ అక్టోబర్ 26 నుంచి 60 years దాటిన వాళ్ళందరికీ డోర్ డెలివరీ చేస్తున్నారండి. సో వృద్ధులందరూ దీన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే రైతన్నలందరికీ 2 పథకాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఒకటి అన్నదాత సుఖీభవ, రెండవ విడత 5000, రెండవది పిఎం కిసాన్ 25 అంటే 21వ ఇన్స్టాల్మెంట్ 2000, మొత్తం 7000. నవంబర్ 1st వీక్లోనే పిఎం కిసాన్ రిలీజ్ చేసే రోజునే అన్నదాత సుఖీభవ కూడా రిలీజ్ చేస్తారు.
పిఎం కిసాన్ నిధులు మ్యాక్సిమం నవంబర్ 4th or 5th రిలీజ్ చేయొచ్చు. సో ఆ రోజే అన్నదాత సుఖీభవ కూడా రిలీజ్ చేస్తారు. మొత్తం 7,000 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఈ నవంబర్ ఫస్ట్ వీక్లోనే. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పథకం వచ్చేసి రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయబోతున్నారు. ఆల్రెడీ సీఎం గారు చెప్పారు. ఇప్పటికే చాలాసార్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ఉండడం వల్ల పెండింగ్ పడింది. దీపావళి పండగకి అందజేస్తామన్నారు. బట్ మళ్ళీ పోస్ట్పోన్ పడింది. అప్పుడు కొన్ని పెండింగ్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ చేశారు. అంటే ఒకేసారి 3 లక్షల ఇల్లు కంప్లీట్గా మొత్తం అన్ని కన్స్ట్రక్షన్ చేసేసి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి ఒకేసారి అందచేద్దాం అనుకుంటున్నారు ఈ నవంబర్ మంత్లో. అలాగే నెక్స్ట్ ఈ హౌసింగ్ స్కీమ్కి అర్హతలేంటి, అనర్హతలేంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఆ డీటెయిల్స్ అన్నిటి మీద నేను ఒక వీడియో చేశాను. అందులోకి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో ఆ లింక్ అటాచ్ చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాలిడేషన్స్ చేస్తున్నారు. ఇంకా వ్యాలిడేషన్స్ కంప్లీట్ అవ్వని వారికి ఎగ్జామ్స్ పెడతారని అప్డేట్ వచ్చింది కదా. ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టాలి అనుకుంటే ఈ నవంబర్ మంత్లోనే ఆ ఎగ్జామ్స్ పెట్టే ఛాన్స్ ఉంది. మేబీ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనుకుంటే ఇంకా 11 లక్షల మందికి వ్యాలిడేషన్స్ పూర్తి చేయలేదు. సో వ్యాలిడేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఈ నవంబర్ మంత్లో ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ పెట్టే ఛాన్స్ ఉంది. ఒకేసారి ఈ 11 లక్షల మంది వాళ్ళవి కూడా వ్యాలిడేషన్స్ కంప్లీట్ అయ్యాక ఒకేసారి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ పెట్టి దాని ద్వారా ఈ జాబ్స్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏమైనా అప్డేట్ వస్తే నా ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో చూడండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇదేనండి ఫెన్షన్స్ గురించి వచ్చిన అప్డేటు, రీఅసెస్మెంట్స్ ఫెన్షన్స్లో. అలాగే రైతన్నలందరికీ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ గురించి, అలాగే 3 లక్షల ఇల్లు గురించి, పంపిణీ గురించి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఎగ్జామ్స్ గురించి, ఫ్రీ రేషన్ గురించి అప్డేట్స్. సో మీరు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నా ఛానల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.